word from God to you and only you. ఇది ఏ జరుగుతున్నా కూడా మీరు ఏది జరుగుతున్నారో ఈరోజు ప్రభు వలన విడుదలైనటువంటి ఈ మాట అది మీకు మాత్రమే, అది మీ కొరకే ఈ వాక్కు విడుదల చేయబడతా ఉంది. Because he sees you and you are precious to him. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు, మీరు ఆయనకు ప్రశస్తమైన వారు గనుక. So let's see what he prepared for his beloved children today and receive his word with all of our hearts. కనుక ఆయన ప్రియ బిడ్డలైనటువంటి మీ అందరి కొరకు ఈ సాయంకాలమున ఆయన ఏది సిద్ధపరిచాడో మనం చూద్దాం. ఈ సాయంకాలమున ఆయన మనతో మాట్లాడబోయే వాక్కును మనం పొందుకుందాం. Let's read Luke chapter 1 verse 5 to 7. లూకా సువార్త మొదటి అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుకుందాం. There was in the days of Herod, the king of Judea, a certain priest named Zacharias of the course of Abia, and his wife was of the daughters of Aaron, and her name was Elizabeth. And they were both righteous before God, walking in all of the commandments and ordinances of the Lord blameless. And they had no child, because that Elizabeth was barren, and they both were now well stricken in years. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. Now here we see a couple named Zechariah and Elizabeth. ఇక్కడ మనము జకర్యా ఎలిజబెత్ అనేటువంటి ఒక దంపతులను చూస్తున్నాం. They have served the Lord all their lives, with Zechariah even being a priest. వారు ప్రభువుని వారి జీవితకాలం అంతా కూడా సేవిస్తా ఉన్నారు. జకర్యా ఆయన ఒక యాజకుడు కూడా. And they have been righteous in the Lord's eyes. దేవుని దృష్టిలో వారు నీతిమంతులుగా ఉన్నారు. But they lacked only one thing. కానీ వారి జీవితంలో ఒక్కటి కొదవగా ఉంది. And that was a child. అదేంటంటే వారికి పిల్లలు లేరు. In our lives we get many questions from people, like if your God is so great, then why are you still suffering, struggling and not being delivered from this one thing? మన జీవితంలో కూడా చాలా ప్రశ్నలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు, మీ దేవుడు అంత గొప్పవాడైతే మీ జీవితంలో ఎందుకు ఇంకా ఈ శ్రమ, ఇంకా ఎందుకు ఈ పరిస్థితి ఉంది అని చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు. Whatever it is in our life, we have sometimes this one thing that hasn't been fulfilled yet or which hasn't been taken care of. మన జీవితంలో ఏదున్నప్పటికీ కూడా మనందరిలో ఒకటి ఏదో ఒకటి ఎక్కడో ఒక దగ్గర నెరవేరనిది, మనం ఇంకా పొందుకొననిది ఏదో ఒకటి ఉంటుంది. We pray and we pray, but we still don't get an answer. మనం ఎంతగానో ప్రార్థిస్తూ ఉంటాం ఆ అంశం కొరకు అది నెరవేర్పులోనికి రావాలని, అయినప్పటికీ జవాబు పొందుకోం. We see the same thing with Zechariah and Elizabeth. ఇదే విషయము జకర్యా ఎలిజబెత్ల జీవితంలో కూడా జరగడం మనం గమనిస్తున్నాం. But not once do we see them doubt, nor do we see them bitter. అయితే వారి ప్రార్థనలకు జవాబు రాకపోయినప్పటికీ కూడా ఒక్కసారి కూడా వారు సందేహిస్తున్నట్టుగా, నిరాశ చెందినట్టుగా మనకు అనిపించదు. They could think, we served the Lord all our lives, we devoted ourselves to him. Why then still, why hasn't he given us a child? మా జీవిత కాలం అంతా కూడా ప్రభుని మేము సేవించాం కదా, మేము ఆయనకు నమ్మకంగా ఉన్నాము కదా, మరి ఎందుకు ప్రభు మాకు సంతానం ఇవ్వలేదు, కుమారుని ఇవ్వలేదని వారు ఒక్కసారి కూడా ఆలోచించినట్టుగా మనకు అనిపించదు. They could have thought it was unfair. It does seem so. మనకు అది కొద్దిగా అన్యాయంగా కనిపించినప్పటికీ కూడా ఆ దంపతులు మాత్రము ఇది అన్యాయము అని వారు అనుకోలేదు. They had trust in God. వారు దేవుని యందు నమ్మిక ఉంచారు. They did not doubt him. వారు ఆయనను